గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. గాలిలో నాణ్యత లోపించడం వల్ల ఢిల్లీ ప్రజలు శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 360గా నమోదైంది. గాలిలో కాలుష్యం తగ్గించేందుకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు. గ్రేటర్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 2ను ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తుంది. 10 సంవత్సరాలు దాటిన డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాలు దాటిన పెట్రోల్ వాహనాలపై ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వాటర్ స్ప్రింక్లర్స్ ద్వారా గాలి కాలుష్యం తగ్గించేందుకు రోడ్లపైన, చెట్లపైన స్ప్రే చేయిస్తుంది. ఇండియా గేట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. గాలి కాలుష్యం రోజు రోజుకు ప్రమాదకర స్థాయికి చేరుతుంది. పీల్చే గాలిలో గాలి నాణ్యత దారుణంగా పడిపోతుంది. ఢిల్లీలో ప్రెజెంట్ చూసుకుంటే కనుక 360 పైన గాలి కాలుష్యం అనేది కొనసాగుతుంది. ఈ గాలి కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. గ్రాప్ 2ను ఇంప్లిమెంట్ చేస్తుంది. దానిలో భాగంగా ఈ పొల్యూషన్ తగ్గించేందుకు రోడ్లపైన వాటర్ స్ప్రింక్లర్స్ ద్వారా ఈ వాటర్ స్ప్రే చేపిస్తున్నారు. ప్రజెంట్ మనం ఇండియా గేట్ దగ్గర ఇక్కడ టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడ వాహనాల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ రోడ్లపైన వాటర్ స్ప్రింక్లర్స్ ద్వారా వాటర్ స్ప్రే చేయించడం ద్వారా కొంతమేర గాలిలో కాలుష్యం అనేది తగ్గించవచ్చు అనేది ఢిల్లీ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఈ వాటర్ స్ప్రింక్లర్స్ ద్వారా అంటే ఢిల్లీ వ్యాప్తంగా కూడా ఇటువంటి వాటర్ స్ప్రింక్లర్స్ను వినియోగించి రోడ్లపైన, చెట్ల మీద కూడా ఈ వాటర్ స్ప్రింక్లర్స్ ద్వారా వాటర్ స్ప్రే చేపిస్తున్నారు. దీని ద్వారా కొంతమేరైనా గాలి కాలుష్యం తగ్గించవచ్చు అనేది కూడా ఢిల్లీ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఈ వాటర్ స్ప్రింక్లర్స్ ద్వారా స్ప్రే చేపిస్తూ ఉన్నారు. అంటే గ్రాప్ 2 గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా 10 సంవత్సరాలు పైబడిన డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాలు పైబడిన పెట్రోల్ వాహనాలను బ్యాన్ చేస్తూ కూడా ఇటు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే, మరోవైపు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా దీనికి సంబంధించి కొన్ని సూచనలు ఎప్పటికప్పుడు చేస్తోంది. వాహనాల రద్దీకి సంబంధించి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలి. పబ్లిక్ వాహనాలను అంటే సొంత వాహనాలను విడిచిపెట్టి ప్రభుత్వం ఏదైతే వాహనాలను, బస్సులను, మెట్రో ఏదైతే ఏర్పాటు చేసిందో వాటిలోనే ప్రయాణించాలనేది కూడా ప్రధానంగా ఢిల్లీ ప్రభుత్వం, అలాగే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా కొన్ని సూచనలు చేస్తోంది. మరోవైపు ఇండియా గేట్ పరిసర ప్రాంతాలు ఈ వాహనాల రద్దీ మనం ఒకసారి చూస్తే కనుక ఇటు వాహనాలు అనేవి ఎక్కువగా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. రోజుకు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఈ వాహనాలన్నీ కూడా వస్తుంటాయి. ఎట్ ద సేమ్ టైం ఇటు ఢిల్లీకి ఒకవైపు హర్యానా, మరోవైపు ఉత్తరప్రదేశ్ ఉంటున్న నేపథ్యంలో ఈ 2 రాష్ట్రాల నుంచి కూడా వాహనాల రాకపోకలు అనేవి ఢిల్లీకి ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పాత వాహనాలకు సంబంధించి కూడా వాటి నుంచి వచ్చే ఉద్గారాలు కానీ, ఇటు పొల్యూషన్ వల్ల కూడా ఈ గాలిలో కాలుష్యం అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ పొల్యూటెడ్ ఎయిర్ పీల్చడం ద్వారా ఢిల్లీ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి అంటే శ్వాస సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఢిల్లీ ప్రభుత్వం పలు సూచనలు చేస్తూ ఉంది. వైద్యులు కూడా పలు సూచనలు చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రజలు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బయటకు రావాలని చెప్తున్నారు. ఇక వృద్ధులు, చిన్నపిల్లలకు ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఢిల్లీలో ఉన్న ప్రజలందరూ కూడా జీవించాలి. మరోవైపు ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్స్ వినియోగించాలని కూడా చెప్తున్నారు. ఎయిర్ ప్యూరిఫైర్స్ వినియోగించడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి బయటకు వచ్చినప్పుడు అని చెప్తూ ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ ఢిల్లీ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగానే ఈ వాటర్ స్ప్రింక్లర్స్ను, వాటర్ గన్స్ను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు ఎక్కడికక్కడ చెట్ల మీద, రోడ్ల మీద ఈ వాటర్ స్ప్రే చేయడం ద్వారా గాలి కాలుష్యాన్ని తగ్గించాలనేది కూడా ఢిల్లీ ప్రభుత్వం చూస్తోంది. కానీ ప్రజెంట్ చూసుకుంటే కనుక సగటున రోజుకు ఇటు అక్షర్ధామ్ మెట్రో కానీ, ఇటు అక్షర్ధామ్ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో మొత్తం 360 పైగా కూడా ఈ గాలి కాలుష్యం అనేది కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీలో గాలి నాణ్యత అనేది రోజు రోజుకు పడిపోతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ఇటు ఢిల్లీ ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బయట తిరిగే వారు కూడా మాస్కులు ధరించాలి. కంపల్సరీ ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్ వినియోగించాలని కూడా ఢిల్లీ ప్రభుత్వం చెప్తూ ఉంది. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ, బిగ్ టీవీ.